మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఐఏఎస్, ఐపీఎస్ ప్రభుత్వ ఉద్యోగం లేదా తత్సమాన ఉద్యోగం. మరి ఐఏఎస్ అనేటప్పటికీ గురు భగవానుడు ఆధీనంలో తీసుకోవాలి. ఎందుకంటే మంచి వర్చస్సు, జ్ఞానము, తెలివితేటలు, హోదా ఇవన్నీ గురుడు అందిస్తాడు. అట్లాగే ప్రభుత్వం అనేపాటికి రవి భగవానుడు, అలాగే కర్మకారకుడు శని భగవానుడు బలంగా ఉండాలి. దానికి కూడా శని భగవానుడు ఉంటుంది. మరి ధైర్యము, సాహసము ఇవన్నీ పట్టుదల ఉండేది కుజుడు. అయితే ఇప్పుడు ఈరోజు ఉదాహరణ జాతకంలో 5వ నెల 1995లో పుట్టినవారు, వీరికి ఐఏఎస్ ప్రభుత్వ ఉద్యోగం ఎట్లా వస్తుంది, ఎలాగా వీరికి ఉంటుంది. ధనుర్లగ్న జాతకులు, లగ్నాధిపతి గురుడు శుక్ర నక్షత్రంలో పడ్డారు. మరి కుజుడు సింహరాశిలో ఉన్నారు, భాగ్యస్థితి. ఈయనకి 1, 2, 3, 4 పంచమాధిపతి కుజుడు వ్యయాధిపతి అయ్యారు. పంచమాధిపతి వ్యయాధిపతి లగ్నం నుంచి భాగ్యస్థితి పొందారు. పంచమాధిపతి భాగ్యస్థితి పొందడం వెరీ గుడ్. అంటే భాగ్యం అంటే గురుడితో సంబంధం వస్తుంది. మరి ఈ కుజుడి ఇంట్లో గురుడు స్థితి పొందారు అంటే లగ్నాధిపతి చతుర్థాధిపతి వ్యయస్థితి పొందారు. అది వక్రించారు. లగ్నాధిపతి చతుర్థాధిపతి వ్యయభావంలో ఉంటే ఉన్న ఊరికి దూరంగా వెళతారు అనేది సూచిస్తుంది. మరి చతుర్థాధిపతి కూడా వ్యయమే ఈయనకి. అయితే గురు భగవానుడు బలం ఉన్నట్ల లేనట్ల, గురుడు బలం ఉన్నట్ల లేనట్ల. ఇది వృశ్చిక రాశి, అష్టమ రాశి జలరాశి. గురుడికి జలరాశి మంచిదే, కుజక్షేత్రం. మరి ఈ గురుడు జ్యేష్ఠ నక్షత్రంలో ఉన్నారు. అంటే 1, 2, 3, 4, 5, 6 సప్తమాధిపతి అయ్యారు. ఈ లగ్నానికి దశమాధిపతి అంటే గురుడు సప్తమాధిపతి నక్షత్రంలో స్థితి పొందారు. అంటే దశమంతో గురునికి కనెక్షన్ ఉంది, ఉద్యోగ స్థానంతో. మరి భాగ్యాధిపతి రవి షష్ఠ స్థితి పొందారు. ఇక్కడ పోటీ పరీక్షలు, ఉత్తీర్ణత ఇవన్నీ, డైలీ సర్వీసెస్ ఇవన్నీ 6వ స్థానానికి సంబంధించి వస్తాయి. అంటే రవి భగవానుడు షష్ఠ స్థానంలో స్థితి పొందారు, దశమాధిపతితో కలిసి స్థితి పొందారు. కానీ రవి శనిపాలిత రాశిలో ఉన్నారు. బుధుడు శనిపాలిత రాశి మంచిదే. మరి రవి భగవానుడు ఏ నక్షత్రంలో స్థితి పొందారు? కృత్తికా నక్షత్రం స్వనక్షత్రం. బుధుడు మృగశిర నక్షత్రం పంచమాధిపతి నక్షత్రం, వ్యయాధిపతి నక్షత్రం. బుధుడు దశమాధిపతి అయ్యాడు. అంటే లగ్నం నుండి భాగ్యాధిపతి, దశమాధిపతి, లాభాధిపతికి కనెక్షన్ ఉండాలి. ఎక్కువగా కనెక్షన్ ఉన్న జాతకాలు ఎలాగా పరివర్తన, కలయిక, పరస్పర దృష్టి ఉండాలి. అలాగే శుక్రుడు, రవి, గురు, కుజ, శని భగవానుడు వీరికి కూడా కనెక్షన్స్ జాతక చక్రంలో ఏర్పడాలి.
అయితే ఇప్పుడు ఈయనకి నడుస్తున్న దశ గురు మహాదశ. రాహు మహాదశ అయిపోయింది 2019తో. గురు మహాదశ. గురు మహాదశ ఈయనకి లగ్నాధిపతి దశ అయింది. లగ్న చతుర్థాధిపతి దశ. ఈ గురుడు వక్రం స్థితి పొందారు. వక్రము అంటే మనము ఏదైనా కర్మ పెండింగ్ చేసి వచ్చి ఉంటాం. ఈయన లగ్నం చతుర్థం కాబట్టి ఇది మాతృదేశం, తల్లి వీటన్నిటికీ సూచిస్తుంది. మరి ఈ లగ్నానికి రవి యోగకారకుడు. మరి ఈ రవి భగవానుడు కృత్తికా నక్షత్రం స్వనక్షత్ర స్థితే పొందారు. షష్టకానికి కారకుడు కుజుడు. ఈ కారకుడు వచ్చి భాగ్యస్థితి పొందాడు. అంటే రవికి కుజుడికి కనెక్షన్ ఉంది. అంటే కారకుడు వచ్చి కూర్చున్నాడు కానీ కుజుడు రాలేదు. కుజుడు ఈ లగ్నానికి పంచమాధిపతి, వ్యయాధిపతి. 1 2 3 4 5 1 2 3 4 5 కుజక్షేత్రం నుంచి 5 అయ్యింది. ఏది పంచమాధిపతి భాగ్యం కాబట్టి పంచమ నుంచి పంచం 5 గుడ్డు. ఇది వ్యయాధిపతి కుజుడు వృశ్చిక రాశి. 1 2 అంటే కుజుడు రాశి నుండి 12 11 10 దశమం అయింది. అంటే ఈ జాతకానికి కుజబలం ఉంది. అంటే వీరికి కుజబలం ఉంది 100%. కుజుడు మరి ఎవరిని చూస్తున్నాడు? ఇక్కడ నుండి 1 2 3 4 లగ్నాధిపతిని చూస్తూ ఉన్నారు. అంటే కుజుడికి గురుకి సంబంధాలు ఉన్నాయి ఈ జాతక చక్రంలో. అలాగే రవి భగవానుడు భాగ్యాధిపతి, దశమాధిపతి ఈ కనెక్షన్ ఉంది. వీరిద్దరూ కలయిక ఉంది. భాగ్యాధిపతి దశమాధిపతి కలయిక ఉంది. ఎక్కడ ఉంది? షష్ఠ స్థానంలో ఉంది. షష్ఠ స్థానంలో కలయిక. ఈయనకి ఈ గ్రూప్ టెస్ట్లో ఎక్కువే ఉంది. అయితే ఐఏఎస్ తత్సమానమా అనేది లగ్నాధిపతి బలం తక్కువ కాబట్టి వ్యయానికి కారకుడు ఎవరు? శని భగవానుడు. మళ్ళీ శని భగవానుడితోనే లింక్ ఉంది. మరి ఈ శని భగవానుడు ఈ జాతక చక్రంలో ఎక్కడ స్థితి పొందారు? తృతీయంలో స్థితి పొందారు. స్వక్షేత్రం. తృతీయంలో లగ్నానికి తృతీయ కారకుడు. లగ్నానికి తృతీయ కారకుడు. అంటే ఈ లగ్నానికి శని భగవానుడు యోగకారకుడు కాదు. మరి శని భగవానుడు తృతీయ క్షేత్రంలో తృతీయంలోనే ఉండి 1 2 3 శుక్రుని చూస్తూ ఉన్నారు. పంచమాన్ని 1 2 3 4 5 6 7 సింహరాశిని కుజుడిని చూస్తూ ఉన్నారు. కుజుడు కూడా 1 2 3 4 5 6 7 తృతీయ పంచమాధిపతి, వ్యయాధిపతి భాగ్యస్థితి ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నారు. 8 9 10. మరి అలాగే లగ్నాధిపతితో కూడా గురుడికి సంబంధం ఏర్పడింది. అంటే మీ తృతీయాధిపతితో కుజ స్థానానికి గురునికి అంటే గురుడు స్థితి పొందిన స్థానానికి అది ఆ రాశి కుజరాశి అయ్యింది. అంటే ఎక్కువగా శని ప్లస్ కుజ సంబంధం వచ్చింది, మంచిదే. కానీ కొన్ని ఆటంకాలు ఉంటాయి. కొన్ని ఆటంకాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అది అధిగమించాలంటే ఈయన చంద్రుడు మకర రాశి అధిపతి, ధనిష్ట నక్షత్రం, మళ్ళీ కుజుడే వచ్చింది. చంద్రుడి నుంచి 1 2 3 4 5 6
7, 8, 9, 9 బుధుడు, 10లో రాహు ఉన్నారు. 10లో రాహు భగవానుడు ఉన్నారు. 11లో గురువు దశ గుడ్ యోగిస్తుంది. కాకపోతే గురుడు వక్రం కాబట్టి ఏదైనా పని మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉండాల్సి వస్తుంది. మరి ఈ చంద్రుడు నవాంశలో ఎక్కడ స్థితి పొందారు? సింహరాశిలో స్థితి పొందాడు. మీ చంద్రుడు నవాంశలో ఎక్కడ స్థితి పొందాడో ఆ రాశ్యాధిపతి చాలా ముఖ్యం రెమెడీస్కి. అంటే రవి క్షేత్రం వచ్చింది. రవి రాశిలో నవాంశలో చంద్రుడు స్థితి అంటే ఎక్కువగా ఆదివారం రవిగ్రహ సూర్యగ్రహ ఆరాధన ఎక్కువగా చేయండి. ఇది గవర్నమెంట్ కనెక్షన్ వచ్చింది కాబట్టి అలాగే శని భగవానుడు ఆరాధన చూడండి. లగ్నం నుంచి వ్యయస్థానాన్ని శని చూస్తున్నాడు. అంటే కారకా ప్లేస్ని ఆయన చూస్తూ ఉన్నాడు. కారకా ప్లేస్లో శని భగవానుడికి లాభాధిపతి గురుడు కూడా ఉన్నాడు. అంటే లగ్నాధిపతిని శని చూస్తున్నాడు, తన వ్యయస్థానాన్ని చూస్తున్నాడు. మరి బుధుడు లగ్నానికి షష్ఠ స్థితి పొందాడు. అష్టమాధిపతి షష్ఠ స్థితి పొందాడు శని నుంచి. శని కారకా ప్లేస్ అయిన గురుడిని చూస్తున్నాడు, కారకా ప్లేస్ని చూస్తున్నాడు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 సరిపోయింది. గురుడిని చూస్తున్నాడు, కారకా ప్లేస్ని చూస్తున్నాడు. కాలపురుష కుండల చక్రానికి వృశ్చిక రాశి, అది అష్టమ రాశి, కారకా ప్లేసు శని భగవానుడికి. శని భగవానుడు ఆరాధన చెయ్యండి శనివారం రోజు చెయ్యండి. మరి దశమాధిపతి బుధుడు బలంగా ఉన్నాడా? దశమక్షేత్రం కూడా చూడాలి కదా. శుక్రుడు షష్టాధిపతి శుక్రుడు పంచమంలో స్థితి పొందాడు. తన వ్యయ స్థితి. ఇది కొంచెం ఇబ్బంది. చాలా వీడియోల్లో చెప్పి ఉన్నాను. ఏదైనా ఒక గ్రహం ముందుకు స్థితి పొందితే అద్భుతమైన యోగాన్ని, వ్యయస్థితి పొందినప్పుడు కొంచెం ఇబ్బందులు ఉంటాయి. అది కేతువుతో కలిసి ఉన్నారు. ఎవరు? దశమాధిపతి బుధుడు కేతువుతో కలిసి ఉన్నారు కాబట్టి ఇది కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం కాబట్టి అన్నీ అధిగమించాలంటే రోజు గణపతి ఆరాధన ఎక్కువగా, ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది. అంటే మీ దశమాధిపతి షష్ఠ స్థితి పొంది, అలాగే మీ భాగ్యాధిపతితో కలిసి షష్ఠ స్థితి పొంది, ఆ షష్టమాధిపతి తన వ్యయ స్థితిలో కేతువుతో స్థితి పొందడం వల్ల మొత్తం కనెక్షన్ కేతువుకి వచ్చింది కాబట్టి గణపతి ఆరాధన చెయ్యండి. అంటే ఇప్పుడు నేను చెప్పేది ఎట్లా ఉండాలంటే మీ భాగ్య దశమ లాభాధిపతులు శుభక్షేత్రాల్లో స్థితి పొంది ఉండి, శుభక్షేత్రాల్లో ఉండి ఒకరినొకరు వీక్షించి శుభక్షేత్రాల్లో ఉండి మరి కేతు సంబంధం రాహు సంబంధాలు రాకుండా ఉండి శని దృష్టి లేకుండా ఉంటే 100% యోగాన్ని ఇస్తుంది. ఇందులో నేను చెప్పిన వీడియోలో శని దృష్టి ఉంది, కేతు సంబంధం ఉంది. దీనివల్ల వీరు ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ఆ కష్టం వల్ల కొంచెం వీరికి విసుగు వస్తూ ఉంటుంది. ఇది మరి డిగ్రీసు తర్వాత గోచారంలో ఇప్పుడు కన్యారాశిలో కేతు ఉన్నారు గమనించండి. మీనరాశిలో రాహు ఉన్నారు. అంటే కేతువు మీ లగ్నానికి దశమ క్షేత్రంలో కేతు భగవానుడు ఉన్నారు. ఈయన 18 నెలలు ఉంటారు. వచ్చే 3 నెలలు అయ్యింది. మరి గురుడు ఇప్పుడు వృషభ రాశిలోకి వస్తారు, షష్ఠ స్థానంలోకి వస్తారు. 1, 2, 3, 4, 5 పంచమ రాశి గురుడు వస్తున్నారు.
మకర రాశి వారికి పంచమ రాశి గురుడు యోగ కాలం ఇది. ఏప్రిల్ తర్వాత యోగ కాలం ఉంటుంది. 1, 2, 3, 4, 5 అక్కడి నుంచి మీ దశమ క్షేత్రాన్ని కేతువు ఉన్న రాశిని చూస్తూ ఉన్నారు కాబట్టి ఇబ్బంది అనేది ఏప్రిల్ తర్వాత తగ్గుతుంది. అంతవరకు కొంచెం ఇబ్బందులు పరీక్షా కాలానికి ఇవన్నీ కొంచెం ఉంటాయి. మరి అందుకని గురువు ప్రధానం అని చెప్పాను కదా, మనం అథారిటీగా ఉండడానికి, మన జ్ఞానం పెరగడానికి గురుడు కూడా ప్రధానం కాబట్టి ఈ గురుడు ఇప్పుడు లగ్నం నుంచి 1, 2, 3, 4, 5లో ఉన్నారు. పంచమం కేతువు మీద గురు సంచారం. ఇది ఒక రకంగా లాభమైనప్పటికీ చంద్రుడి నుంచి మనక్కారకుడు, మీరు చేసే పని ఆలోచనలు అన్నీ కరెక్ట్గా ఉండాలంటే మనక్కారకుడు చంద్రుడి నుంచి గురువు 1, 2, 3, 4, 5 పంచమ స్థితి మీ లగ్నం నుంచి షష్ఠ స్థానంలో రవి మీద బుధు మీద గురు సంచారం జరుగుతూ ఉంటుంది. ఆ సంచారం జరిగినప్పుడు మీ లగ్నం మీద పంచమ దృష్టి పడుతుంది. ఇక్కడ కేతు ఉన్నాడు కాబట్టి ఈ కేతు రాశ్యాధిపతి బుధుడితో గురుడు కలిసి ఉంటారు కాబట్టి ఇప్పుడు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇక్కడ నుంచి మీ చంద్రుడిని కూడా చూస్తూ ఉంటారు. 1, 2, 3, 4, 5, 6, 7 గురుడిని కూడా డైరెక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. గోచారంలో అంటే గోచారంలో ఏదైనా గ్రహం వచ్చినప్పుడు వేటిని మనకి ఆస్పెక్ట్ చేస్తూ ఉంది అవి కూడా చూసుకోవాలి. ఏ గ్రహం మీదకి ఏ గ్రహం వచ్చింది, దానివల్ల ఎలాంటి ఫలితాలు మీకు ఏప్రిల్ తర్వాత మే 2 నుండి శుభ సూచకం మొదలవుతుంది. మే 2 నుండి మే 2వ తారీఖు నుంచి గురుడు వృషభ రాశిలోకి వస్తున్నారు. చంద్రుడి నుంచి 1, 2, 3, 4, 5వ రాశికి గురుడు చంద్రుడి నుంచి తన కారకా ప్లేసుల్లో వస్తే 2, 5, 9, 11లో ఆ రాశికి మంచి చేస్తాడు. అందుచేత మీరు చేసేది ఎక్కువ గణపతి ఆరాధన చేయండి. గణపతి ఆరాధనతో విజయం సాధిస్తారు. మరి ఎక్కువ అంటే డైలీ చేసేది గణపతి ఆరాధన డైలీ ఒక 21 సార్లు మంత్రం జపించండి. ఓం గం గణపతియే నమః లేదా మీకు నచ్చిన మంత్రం. ఎందుకంటే విఘ్నరాజుడు వినాయకుడు మనకి అన్నీ మంచి చేస్తారు. అలాగే శని భగవానుడు కూడా కారకం వహించారు కాబట్టి అది. శుక్రుడు అనేటప్పటికీ చూడండి, సప్తమం ఎవరికైనా తులారాశి అధిపతి శుక్రుడు. మనం నలుగురిలో కలిసి సమాజంలో వ్యవహరించే స్థానం లగ్నం మనమైతే దానికి ఆపోజిట్ సప్తమం అవుతుంది. ఇది సమాజంలో కలిసే స్థానం కాబట్టి శుక్రుడు కూడా మనకి బలంగా ఉండాలి. మరి శుక్రుడు షష్టాధిపతి వెయ్యి తన వ్యయస్థితి పొంది కేతువుతో కలిసి ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది ఉంది. మరి మీ లగ్నానికి శుక్రుడు ధనుర్లగ్నానికి సప్తమాధిపతి ఎవరు? బుధుడయ్యారు. దశమాధిపతి బుధుడయ్యారు. ఆయన షష్ఠ స్థితి పొందారు. ఇలాగ కాంబినేషన్స్ ఒకదానికొకటి ఉండడం వల్ల కొంచెం ఇబ్బందికరంగా మీ మనసుకి అనిపించవచ్చు. అలాగే ఇబ్బందికరమైన వాతావరణాలు ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి. అందుకని మే తర్వాత మీకు అనుకూలమైన కాలం ప్రస్తుతం గురు మహాదశ జరుగుతుంది. గురుల్లో బుధ అంతర్దశ. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను.